క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి శుభవార్తలో క్రీస్తు ప్రభువు పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది అని వివరిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్తలోనైతే దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము మీది అని వివరించబడింది. ఆత్మీయ పేదరికమైన, సామాజిక పేదరికమైన, కుటుంబపరమైన పేదరికమైన, శారీరకమైన పేదరికమైన, చివరికి మానసికమైన పేదరికమైనా కానీ ఇవి మనలను దేవునికి దగ్గరగా చేస్తేనే. ఉదాహరణకు, పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి సహాయం కోసం చూస్తూ ఉంటాడు. ఈ రోజు ఎలా గడుస్తుంది అంటూ తను ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ ఎదురు చూపు, ఆ ఆలోచన మరియు ఈ పోషణ కొరకు వేరొకరి మీద పూర్తిగా ఆధారపడతాడు. ఒకరు పని చెబితేనే తనకు కూడు అంటూ వేరొకరి మీద ఆధారపడతాడు. ప్రియులరా, ఇలా సామాజికమైన, కుటుంబపరమైన, డబ్బులు లేనటువంటి పరిస్థితిలో, లేకపోతే రోజువారీ కూలి పనులకు వెళ్ళి పొట్ట పోసుకునేటువంటి పరిస్థితిలో ఉన్న పేదరికం వలన దానిని అధిగమించడానికి ఎలాగైతే మనం వేరొకరి మీద ఆధారపడతామో, అయితే కష్టం చేసి సంపాదించుకుంటాం, లేకపోతే అప్పు తెచ్చుకునైనా జాగ్రత్తగా మనల్ని మనం పోషించుకుంటాం. ఈ సామాజిక పేదరికాన్ని, శారీరక కుటుంబ పేదరికాన్ని ఎలా అధిగమించాలో మనకు తెలుసును. పని దొరకడం లేదంటే ఎవరి దగ్గరికి వెళ్తే పని దొరుకుతుందో వారి దగ్గరికి వెళ్ళి వారికి చెప్పాల్సిన మాటలు ఏమిటో ఎక్కడ ఎవరు మనకు ట్రైనింగ్ ఎవరు. ఎంతగా ఆ మాటలు చెబుతావంటే, నువ్వు నాకు పని ఇస్తేనే నా కుటుంబం అంతా ఆశీర్వదించబడి పోషించబడుతుంది అని చెప్పి ఆ పనిని తెచ్చుకుని ఆ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాం. ప్రియులరా, మరి ఆత్మీయ పేదరికాన్ని గురించి ఎవరి మీద ఆధారపడాలో, చివరికి శారీరక, కుటుంబ, సామాజిక పేదరికానికి కూడా దేవుని మీదనే ఆధారపడాలి. ఆత్మీయ పేదరికము అంటే దేవుని తెలుసుకున్నటలో కొరతబడి ఉండటము. దీనిని గురించి అంతగా ఆలోచన చేయము. మిగతా రకాలైనటువంటి పేదరికాలైతే తప్పకుండా ఆ కడుపు మంట, ఆ పరిస్థితి మనకు అర్థమవుతుంది కాబట్టి వ్యక్తుల మీద ఆధారపడుతూ ముందుకు నెట్టేస్తాం, రోజును గడిపేస్తాం. మరి ఆత్మీయ పేదరికాన్ని గురించి దేవుణ్ణి తెలుసుకొనకపోతే కీర్తనకారుడు చెబుతూ ఉన్నట్లు, ప్రభు, నా ఆత్మ నీ కోసం తపిస్తూ ఉన్నది, ఎండి మాడి ఉన్న నేల నీటి కోసం తహతహలాడినట్లుగా ఎదురు చూస్తుంది అంటూ ఆత్మీయ ఆకలిని, ఆత్మీయ అవసరాన్ని, ఆత్మీయ పేదరికాన్ని కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. మరి దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి విషయంలో కానీ, దేవునికి సంబంధించినటువంటి ఆలోచన చేయటంలో కానీ, ఈ పేదరికమును అధిగమించటానికి అతి తక్కువ మనము పాటుపడుతూ ఉంటాం. దేవుని మీద ఆధారపడాలి అనేటువంటి ఆ ఆలోచన మనలో లేకపోతే, ప్రభువు మామూలుగా ధనికులైనటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరిపోవుటయే సులభతరము అని చెప్పాడు. కానీ పేదవానివై ఉండి, ఏ రకమున పేదవానివై, నేను చెప్పినటువంటి అన్ని రకాల పేదవానివై ఉండి కూడా దేవుని మీద ఆధారపడేటువంటి ఆలోచన నీలో లేకపోతే, పొగరుబోతుతనమే ఉంటే, దేవుడిని కాల రాసేటువంటి స్థితే ఉంటే, నువ్వు ఒంటి బెత్సంలో దూరిపోయి ఆ సులభతరమైనటువంటి క్రియ కంటే ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు కదా ప్రభువు. అంతకంటే, ఆ ధనికుడి కంటే చాలా హీనమైన స్థితిలో ఉన్నావు అని అర్థం. నీకు లేనప్పుడు ఎదుటి వారి మీద ఆధారపడటం, ఎదుటి వాడిని అర్థించడం నేర్చుకున్నావే. మిగతా విషయాలలో ఈ దేవునికి సంబంధించినటువంటి దైవ సంబంధితమైనటువంటి విషయాలలో కూడా మన అనాలోచిత క్రియలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ
దేవుని మనకు దూరం చేసేటువంటి, లేకపోతే దేవునికి మనలను దూరం చేసేటువంటి క్రియలను తగ్గించుకుంటూ దేవుని మీద ఆధారపడి దేవునిలో ధనికునిగా, దేవుని విషయంలో డబ్బుకు, ఆస్తిపాస్తులకు, ఐశ్వర్యానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ధనికుడు కదా. మరి అష్టైశ్వర్యాలకు నిలయమైనటువంటి దేవునికి అతి దగ్గరగా ఉంటే వాడు మరింత ధన్యుడు. అందుకే ధనికుడు అనేటువంటి స్థితి కంటే ధన్యుడు అనేటువంటి స్థితిని ప్రభు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ధనికుడు అనేటువంటి స్థితి రోజులను బట్టి మారవచ్చు కాక, ధన్యుడు అనేటువంటి స్థితి మారదు. అది దైవం ఇచ్చేటువంటి ధన్యత కాబట్టి, దేవుని మీద ఆధారపడితే నీకు వచ్చినటువంటి ధన్యత కాబట్టి అందులో మార్పు ఉండదు. మార్పు చెందని ధన్యత కోసము దేవుని మీద ఆధారపడి ఆలోచన చేస్తూ ఆ పాటు పడతావో, లేకపోతే ఈ లోకపరమైనటువంటి అవసరాలను తీర్చుకునేంతగా ఉంటే చాలును అంటూ కీర్తనకారుడు చెప్తాడు, ప్రభువా నాకు కడుపు నిండా ఇవ్వవద్దు, నీవున్నావా, నీవు ఎవడవు అని నేను నిన్ను ప్రశ్నిస్తానేమో, నాకు ఏమీ లేకుండా చేయకు, నీవు అసలు ఉన్నావా అని నేను ప్రశ్నిస్తానేమో, నాకు అనుదినము సంతృప్తికరంగా దయచేయి. అందుకే పరలోక ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారాన్ని మాకు ప్రసాదించు ప్రభువా అంటూ ప్రార్థించాడు క్రీస్తు ప్రభువు. అదే ప్రార్థన నేర్పించాడు. సంతృప్తికర జీవితాన్ని జీవిస్తూ మిగతా విషయాలలో అభివృద్ధి చెందాలని ఎంత ఆలోచిస్తామో, పూరిపాక నుండి పెంకుటిల్లికి ఎదిగినటువంటి మనము, పెంకుటిల్లి నుండి డాబాకు ఎదగాలని ఆలోచన చేస్తున్నటువంటి మనము, నడక నుండి సైకిల్కు, సైకిల్ నుండి బండికి, బండి నుండి దేవుడు దీవిస్తే కారుకు ఎదగాలని ఆలోచన చేసేటువంటి మనము, ఇదిగో ఒకనాడు ఆరు బయట నిద్రపోయేటువంటి స్థితి నుంచి ఫ్యాన్ సంపాదించుకుని, ఫ్యాన్ నుండి ఈ రోజున ఏసీ సంపాదించుకునేటువంటి ఈ లోకపరమైనటువంటి ఎదుగుదలకు మనం నిరంతరం మగ్గు చూపించేటువంటి స్థితి నుండి, ఒకనాడు ఒంటి బట్టతో మెలిగినటువంటి స్థితి నుండి ఈరోజు మామూలు బట్టల నుండి పట్టు వస్త్రాలు కట్టుకునేంత స్థితికి ఎదగాలి అని ఎదుగుతున్నటువంటి స్థితిని నిరంతరము కష్టం మీద ఆధారపడి వెళ్ళేటువంటి మనము దేవునిలో కూడా ఇంకా ఒంటి బట్టలోనే మిగిలిపోయావా, ఇంకా కాలినడకలోనే మిగిలిపోయావా, ఇంకా ఆరు బయటనే మిగిలిపోయావా, లేకపోతే దేవునికి మరింత దగ్గరగా సౌకర్యవంతమైన సంరక్షణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా అనేటువంటి ఆలోచనను ఒకసారి చేసుకుని దేవునిలో కూడా ధనికునిగా, దేవుని విషయంలో కూడా ఉన్నవానిగా, దేవుని దైవ సంబంధితమైనటువంటి క్రియలలో అత్యంత విలువైనటువంటి వ్యక్తిగా మెలిగేటువంటి దీవెనను ప్రభు మనకు ప్రసాదించమని, మట్టిలో కలిసిపోయేటువంటి శరీరము కంటే దేవునిలో సమ్మిళితం అవ్వాల్సినటువంటి ఆత్మ సంరక్షణయై మన ధ్యేయమై ఎదిగేటువంటి పెంచేటువంటి దీవెన ప్రభు మనకు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనలను ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించును గాక.